గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి బియ్యం మాఫియా పెరిగిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇకపై ఏ జిల్లాలో అయినా బియ్యం గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఎస్పీలను చంద్రబాబు ఆదేశించారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్క అధికారి సీరియస్ గా పనిచేయాలని సూచించారు. 2 రోజుల పాటు నిర్వహించే కలెక్టర్లు ఎస్పీల సదస్సును సీఎం చంద్రబాబు అయితే ప్రారంభించడం జరిగింది. కొన్ని సూచనలు, మరికొన్ని సలహాలను, మరికొన్ని బాధ్యతలు కూడా గుర్తు చేస్తూ కలెక్టర్లతో మొదటి రోజు భేటీ అయితే కొనసాగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. పద్మ, ఈరోజు అమరావతిలో కీలక సమావేశం, అంటే రాష్ట్రం జిల్లాల్లోని కలెక్టర్లు ఎస్పీలతో కీలక సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ సమావేశం కలెక్టర్లతో కానీ ఎస్పీలతో కానీ. అయితే ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు మరోసారి ఈరోజు సమావేశం నిర్వహించాడు. అలాగే 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో ఒకే ఒక్క సమావేశం నిర్వహించిన, ఇప్పుడు 6 నెలల్లోనే ఇది 2వ సమావేశం నిర్వహించడం అయితే గర్వకారణమని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు కలెక్టర్లతోనూ ఎస్పీలతోనూ, అంటే రాష్ట్రంలో 6 నెలల పాటు కూటమి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలపైన, అభివృద్ధి పైన ముఖ్యంగా ఈరోజు చర్చించినట్లయితే తెలుస్తుంది. అలాగే రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో ఎలాంటి మనం డెవలప్మెంట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే కార్యక్రమాలపైన కూడా కలెక్టర్లతో చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు గంజాయి కానీ, అలాగే రేషన్ బియ్యం కానీ, ఇలాగే మట్కా, పేకాట ఇలాంటివి మితిమీరిపోయాయని, అంటే వచ్చే కాలంలో జిల్లాల్లో ఇటువంటి కార్యకలాపాలు, అసహ్య కార్యకలాపాలు జరగకూడదని గట్టిగా కలెక్టర్లకి ఎస్పీలకు ఆదేశించినట్లయితే తెలుస్తుంది. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు 4.5 సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి చెందాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే వాటిపైన కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. అయితే మరి ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, గాడి తప్పిన రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి అనే కీలక నిర్ణయాలపైన కీలక సమావేశం ఈరోజు అయితే చర్చించినట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కలెక్టర్లకి కొన్ని సూచనలు, అలాగే కొన్ని సలహాలు కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే వాటిపైన చర్చ జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఒక కొత్త కార్యక్రమాన్ని, ఒక 2 రోజుల క్రితం కొత్త కార్యక్రమాన్ని తెచ్చారు. అయితే ప్రజల వద్దకే పాలన అన్నట్టు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే రెవెన్యూ సదస్సుల్లో ముఖ్యంగా అర్జీలు ఆ గ్రామానికే వెళ్ళి, అంటే అధికారులు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎండిఓలు కావచ్చు, సంబంధిత అధికారులు తమ గ్రామాలకే వెళ్ళి అక్కడ ఉన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి మంచి స్పందన అయితే ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందుకు ఎలా తీసుకెళ్లాలి, ముందుకు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే వాటిపైన కూడా ఈరోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించాడు. అయితే మొత్తానికి రాష్ట్రానికి పెట్టుబడులు, ఎలాంటి పెట్టుబడులు తీసుకోవాలి, ఇప్పటికే గూగుల్ సంస్థ కానీ, అలాగే టాటా కానీ ఇలాంటి ప్రసిద్ధిగాంచిన సంస్థలు పెట్టుబడి పెట్టడానికి అయితే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అలాగే గడిచిన ప్రభుత్వంలో అసలు వచ్చిన కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే మంచి అవకాశాలు వస్తున్నాయి, వీటిని వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్లకు సూచించినట్లు తెలుస్తుంది. అయితే కలెక్టర్లు, ఎస్పీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని అయితే సూచించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజు కార్యక్రమాల్లో ఉద్యానవన పంటలు, అలాగే రైతులకు ఇచ్చే బిందు సూక్ష్మ పరికరాల పైన సదస్సు పొద్దున నిర్వహించినట్టు తెలుస్తుంది. రేపటి రోజున పెట్టుబడులు, పరిశ్రమలు, రోడ్లు, భవనాలు, అంటే ఇల్లు, ఇంకా ఇంతవరకు అంటే 6 నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పేదలకు ఇల్లు అనే కార్యక్రమం కూడా ఈ 6 నెలలు, అంటే వచ్చే కాలంలో తీసుకెళ్లాలి. 4.5 సంవత్సరంలో పూర్తిగా ప్రజలపైనే దృష్టి సాధించాలని అయితే చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు అయితే చేసినట్లయితే తెలుస్తుంది. పద్మ.